వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియోలో ఎకనామిక్స్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది బీఏ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్, బీబీఏ స్టూడెంట్స్ కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ఎకనామిక్ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఇయర్‌లో మాకేది అర్థం కావట్లేదు. ఎలా రాయాలో కూడా తెలియట్లేదు. అసలు ఈ కాన్సెప్ట్స్ ఏంటి అనేటువంటిది విషయము అడిగారు. అయితే ఇక్కడ నేను కేవలం ఆన్సర్స్ వాటిని మీరు పెరిఫెరల్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు జస్ట్ అలా 1 అవర్ చూసుకుంటే మీకొక ఐడియా రావడానికి నేను చెప్తానిక్కడ. ఓకే. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేసి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా చేద్దామా లేదా అనేటువంటిది ఆలోచిస్తాను. ఇంకొకటేంటంటే ఇక్కడ వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువ కావచ్చు. మీరు ఓపికతో వింటేనే మీకు అర్థమవుతుంది. ఎకనామిక్స్ అంటేనే మీరు ఓపికతో వినాలి, బాగా ఆలోచించాలి. అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. క్లాస్ రూమ్‌లో అయినా సరే, ఇక్కడ ఈ వీడియోలో అయినా సరే. ఓకే. ఇది అన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇది చాలా కష్టపెడుతుంది మిమ్మల్ని. బాగా విని అర్థం చేసుకున్నారనుకోండి, దీనికి మించినటువంటి ఈజీ సబ్జెక్ట్ ఏది లేదనిపిస్తుంది. అది అన్నమాట. సో, ఇది అందరికి యూజ్‌ఫుల్ అయ్యే మాదిరి నేనిక్కడ చేస్తున్నాను. నేనిక్కడ ఎగ్జామినేషన్ పర్పస్‌లో ఎంత అవసరమో అదే చెప్తాను. ఇక్కడ చూస్తే మీకు సిలబస్ ఈ విధంగా ఉంది. ఆల్రెడీ మీకు తెలిసుంటుంది. మీ మెటీరియల్ కూడా ఉంటుంది. నేను దీన్ని స్కిప్ చేసేస్తా. ఆ తర్వాత క్వెషన్ పేపర్ మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి పార్ట్ ఏ, పార్ట్ బి క్వెషన్ పేపర్‌లు ఉన్నాయన్నమాట ఇందులో. అయితే పార్ట్ ఏలో షార్ట్ క్వెషన్స్ ఉన్నాయి. పార్ట్ బిలో ఏమో ఎస్సే టైప్ క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి గదా! మీకు ప్రస్తుతానికైతే ఉండవన్నమాట. అంటే కరోనా టైమ్‌లో 2022లో ఎవరైతే రాస్తున్నారో మార్చ్‌లో వాళ్ళకు ఇంటర్నల్ చాయిస్ లేదు. ఎక్స్‌టర్నల్ అంటే ఓపెన్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏ ఆర్ బి ఉంది కదా! అవన్నీ ఏమి ఇయ్యరు. వరుసగా ఎన్ని ప్రశ్నలు 10 ప్రశ్నలు అంటే 10 ప్రశ్నలు ఇస్తారు. అందులో ఏవైనా 5కి సమాధానం రాయండి అంటారు. అంతే అన్నమాట పార్ట్ బిలో. పార్ట్ ఏలో అలాగే. ఓకే. నేనిప్పుడు మీకు చూయించేటువంటిది ఓల్డ్ పేపర్ టైప్ అన్నమాట. ఇప్పుడున్నటువంటి పేపర్ కూడా ఇదే. కానీ ఇక్కడ ఏ ఆర్ బి అని మాత్రం ఇవ్వలేదన్నమాట. ప్రస్తుతం నడిచేటువంటిది. ఓకే. దీని విషయంలో మళ్ళీ కన్‌ఫ్యూజన్ పెట్టుకోవద్దండి. ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. యెస్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక టాపిక్‌కెళ్దాము. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఏంటి అవన్నీ విషయాలు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే వినియోగదారుని ప్రవర్తన. ఇక్కడ చూడండి ఈ టాపిక్‌లోనే ఉంది వినియోగదారుని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా గానీ ఒక వస్తువు కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఓకే. రూ. 10 ఖర్చు పెడుతున్నామంటే దాని నుంచి రూ. 15 లేదా రూ. 20 విలువ రావాలని చెప్పేసి ప్రతి వినియోగదారుడు అనుకుంటాడు. అదే విధంగా తనకు ఎక్కువ విలువ ఏ వస్తువుకైతే వస్తుందో ఆ విలువకు దానికి ప్రాధాన్యతనిచ్చి తన డబ్బును ఖర్చు చేస్తాడు. తెలివైన వినియోగదారుడు ఎప్పుడు కూడా వృధాగా ఖర్చు చేయడు. అదే ఒక వస్తువు నుంచి లభించేటువంటి ప్రయోజనం ఇంకో వస్తువుతో పోల్చుకొని దాన్ని ఏదైతే ఎక్కువ ఇస్తుందో దానికే కొనుక్కోవడానికి ఇష్టపడతాడు కదా! అలాంటి ప్రవర్తననే ఇక్కడ అంతా కూడా మనం అధ్యయనం చేస్తాం. మీకు ఎకనామిక్స్‌కి కూడా ఇదే మూలం అన్నమాట. ఇలాంటి బిహేవియరే చాలా కీలకమవుతుంది. అయితే ఎలా చేస్తాడేంటనేది ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే కోరికలను తృప్తి పరచగల వస్తువులకు ఉండే శక్తిని మనం ప్రయోజనం అంటాం జనరల్‌గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పెన్ తీసుకున్నావు. అది రాస్తేనే నీకు దాని నుంచి ప్రయోజనం వచ్చినట్లు. అలాగే యాపిల్ పండు తిన్నావు. నీ ఆకలి తీరిస్తేనే అది యాపిల్ పండుకి ప్రయోజనం ఉన్నట్లు. ఇది ప్రయోజనం అంటే ఇక్కడ. బిర్యానీ తినాలనుకుంటావు. బిర్యానీ నీ కడుపు నిండగా నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తేనే దానికి ఉన్నటువంటి ప్రయోజనం. లేదు తినడానికి రాలేదు, గట్టిగా ఉంటుంది, పల్చగా ఉంది, తినలేమంటే అది దానికి ప్రయోజనం లేనట్టే. ఓకే. మార్కెట్‌లో వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని, వస్తువులను ఎంపిక చేసుకొని, గరిష్ట తృప్తిని పొందటానికి వినియోగదారుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రయోజనాలు కొలవడానికి వీలుందనేటువంటిది కార్డినల్ విశ్లేషణ. అట్లా కాక ప్రయోజనాలను కొలవడానికి సాధ్యం కాదు. కానీ ప్రయోజనాలను పోల్చడానికి మాత్రం వీలవుతుంది అని చెప్పేటువంటి విశ్లేషణే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. ఇది షార్ట్ క్వెషన్స్‌కొస్తుంది చూడండి. ఆర్డినల్ ప్రయోజనం అంటే ఏంటి అని చెప్పేసి రాయమంటాడు. ఆర్డినల్ ప్రయోజనం అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు అంటే పోల్చి ప్రయోజనం ఎంత ఉంది అని పోల్చి చెప్పడానికి వీలైనదే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ కార్డిల్ అంటే 1, 2, 3 వస్తువులు తిన్న తర్వాత ఇంత తృప్తొచ్చింది. 4 వస్తువులు తిన్న తర్వాత ఇంతొచ్చిందనేది కార్డినల్. అది ఇందులో అయితే లేదు. ఓకే. ప్రమేయాలు చూస్తే హేతుబద్ధత. వినియోగదారుడిలో ఎలాంటి మార్పు ఉండదనమాట. ఇక్కడ హేతుబద్ధంగా వివరిస్తాడు. ఏదైతే ఎక్కువ ప్రయోజనం ఇస్తుందో దాన్నే తీసుకోవాలనుకుంటాడో అదే ఇక్కడ హేతుబద్ధత. అలాగే ఆర్డినల్ ప్రయోజనం. ఉదాసీన వక్రరేఖ ప్రయోజన విశ్లేషణలో ఆర్డినల్స్ మాత్రమే వ్యక్తపరచగలం. దీనిని బట్టి వినియోగదారుడికి వచ్చినటువంటి వస్తువు మరియు సేవలకు తగిన ప్రాధాన్యత క్రమాన్ని మాత్రమే తెలియజేయగలం. వినియోగదారుడి ఎంపిక ఎలా ఉంటుందంటే సకర్మకమైనటువంటిదిగా ఉంటుంది. అంటే కరెక్ట్‌గా తనకి ఏదైతే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందో దాన్నే చేసుకుంటాడు. ఎలా అంటే ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ 3 వస్తువులున్నాయనుకోండి. ఎక్స్ కంటే వై ఎక్కువ విలువైందనుకోండి. అప్పుడేం చేస్తాడు? వై తీసుకుంటాడు. వై కంటే జెడ్ విలువైందనుకోండి. అప్పుడు జెడ్ తీసుకుంటాడు. చూడండి ఎలా ఉన్నాయి వస్తువులంటే ఒకటి తర్వాత ఒకటి తను మార్చుకుంటూ వెళ్తున్నాడు. అంటే గరిష్టంగా ఏదైతే తీసుకుంటాడో దానికి తను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ వై.
జెడ్. అయితే అప్పుడు ఏం తీసుకుంటాడు? జెడ్ గానే తీసుకుంటాడు. అంటే జెడ్డే తను ఫైనల్‌గా తీసి ఎంపిక చేసుకుంటాడు. సో, అలాంటిదే ఇక్కడ ఆర్డినల్ ప్రయోజనంలో చెప్తారు. ఇంకా సంతృప్తి స్థాయికి చేరుకోలేడు. చూడండి, వినియోగదారునికి ఏ విషయంలో కూడా ఎక్కువ సార్లు సాటిస్ఫాక్షన్ రాదు. ఇంకా కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటాడు. ఓకే. క్షీణో ప్రతిస్థాపనోపాంత రేటు. ఇక్కడ ఒక వస్తువు బదులు ఇంకో వస్తువు, ఇంకో వస్తువు బదులు ఇంకొకటి మనం అలా ఆహ్, క్షి ప్రతిస్థాపన చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుందంటే, చివరికి లభించేటువంటి వస్తువు యొక్క విలువ మనకు తగ్గుతుంది. అంటే ప్రయోజనం తగ్గిపోతూ ఉంటుంది అని. ఎలా అంటే వినియోగదారుడు ఎక్స్ వస్తువును పొందడం కోసం వై వస్తువును ప్రత్యామ్నాయంగా కోల్పోయే కొద్దీ మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ తగ్గిపోతుంది అన్నాడు. ఓకే. అదనమాట. ఇక ఇంకొక విశ్లేషణ ఏంటంటే ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఓకే. దీన్ని ఇంగ్లీష్‌లో ఇండిఫరెన్సెస్ కర్వ్ అనాలిసిస్ అంటారు. ఓకే. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మీదనే ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా. ఎలా అంటే దీన్ని ఫస్ట్ బ్రిటిష్ ఆర్థికవేత్త అయినటువంటి ఎఫ్‌వై ఎడ్జ్‌వర్త్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్థికవేత్త అయినటువంటి ఫిషర్, అమెరికన్ ఆర్థికవేత్త ఇర్వింగ్ ఫిషర్ కూడా దీన్ని మొదటిసారిగా రూపొందించాడు. అలాగే 1906లో ఇటాలియన్ ఆర్థికవేత్త ఫారిటో దీన్ని బాగా మెరుగుపరిచాడు. అలాగే బ్రిటిష్ ఆర్థికవేత్తలైనటువంటి జేఆర్ హిక్స్, ఆర్‌జీడీ అలెన్స్ దీన్ని బాగా అభివృద్ధి పరిచారు. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ప్రమేయాలు చూద్దాం. ఉదాసీన వక్రరేఖ యొక్క అజంప్షన్స్ ఏంటనేది చూద్దాం. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. వినియోగదారుడు ఎక్స్‌వై వస్తువులను వినియోగిస్తాడు. వినియోగదారునికి మార్కెట్‌కి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా లిమిటేషన్ అన్నమాట. అంటే మార్కెట్‌కి కంప్లీట్ పరిజ్ఞానం తనకుందని మనం ఊహిస్తేనే ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. లేకపోతే పనిచేయదు. 2 వస్తువుల ధరలు ఇవ్వబడతాయి. వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉంటాయి. ఈ ఈ విషయాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలంటే వినియోగదారుని అభిరుచులు అంటే ఇప్పుడు యాపిల్ పండు కొంటున్నాడు. తర్వాత జామ పండు ఉంది. ఈ 2 పండ్ల మధ్య తను ప్రతిస్థాపన చేయాలనుకున్నాడు. కానీ వెంటనే తన ఐడియా ఏంటంటే వీటికంటే బదులు బిర్యానీ తింటే అయిపోయింది కదా! బిర్యానీకి బదులు ఇంకా రొట్టె తింటే అయిపోయింది. లేకపోతే నీళ్ళు తాగడం ఇలాంటి విషయాలు ఉండరాదనమాట. ఆ వస్తువుల మధ్య తన అభిరుచులుండాలి. స్థిరంగా ఉండాలి. వినియోగదారుడు 2 వస్తువులకు సంబంధించి అభిరుచి తరహా ఏర్పరచుకుంటాడు. అభిరుచి ఉదాసీనతలు సమక సమాపకాలు అనగా ఒకదానికి బదులు ఇంకొకటిగా మారుతూ ఉంటాయి. ఓకే. ఇది దాని యొక్కటి. ప్రమేయాలకు, లక్షణాలకు చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇవి అసంప్షన్స్ అన్నమాట. ఇలా ఉంటాడు అని మనం అనుకోవాలి. దాన్నే మనం ఇక్కడ ప్రమేయాల కిందకొస్తాం. అయితే ఇక్కడ లక్షణాలేంటంటే ఉదాసీన వక్రరేఖకు ఉండాల్సిన లక్షణాలు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ కర్వ్ అంటారు దీన్ని. అయితే ఉదాసీన రేఖలు రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. ఓకేనా. రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. ఎలాంటిది నేను డయాగ్రామ్‌లో చూపిస్తాను. ఇది మూల బిందు కుంభాకారంలో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదొక డయాగ్రామ్ చూద్దాం. ఇదేమో వై అక్షం. ఇదేమో ఎక్స్ అక్షం. ఇప్పుడు ఎలా ఉంటుంది ఉదాసీన వక్రరేఖ రుణాత్మకమైనటువంటి వాలు కలిగి ఉంటుంది. అంటే పైనుంచి కిందికి వచ్చే కొద్దీ రుణాత్మకం అవుతుంది కదా! ఇది రుణాత్మకమైన వాలు అంటారు. ఇక ఇంకోటి మూల బిందువుకు కుంభాకారం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్వెక్స్ ఉంది. ఓకే. ఇది కుంభాకారం షేప్ అన్నమాట. అంటే ఇలా వంగి ఉండటం. ఇది కుంభాకారం. అంటే మూల బిందువు అంటే ఇదనమాట. దీనికి కుంభాకారంగా ఉంది కదా! ఓకే. ఇలా ఉండటమే ఈ వక్రరేఖం యొక్క లక్షణం అన్నమాట. ఓకే. అది ఇక్కడ ఉదాసీన వక్రరేఖ ఇవి మూల బిందువు నుంచి కుడి వైపుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ తృప్తినిస్తాయి. ఇప్పుడు చూడండి, మూల బిందువు నుంచి ఎలాగంటే ఇప్పుడు ఇలా ఉంది. ఇది మూల బిందువు. మూల బిందువు నుంచి ఇది కుడి, ఇది ఎడమ. అంటే పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువ తృప్తి ఇక్కడికొచ్చేపాటికి, ఇక్కడికొచ్చేపాటికి తక్కువ తృప్తిని ఇస్తాయి. 2 ఉదాసీన వక్రరేఖల మధ్య అనేక ఉదాసీన వక్రరేఖలు ఉండవచ్చు. అంటే ఎలా ఉంటుంది? ఒకటి తర్వాత ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇక్కడొకటి, ఇక్కడొకటి ఇలా ఉండొచ్చనమాట. ఇది కూడా లక్షణమే వాటిది. అలాగే వీటికి ఐసీ1 ఇండిఫరెన్సెస్ కర్వ్ 1, 2, 3, 4 అనేటువంటి సంఖ్యలు కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఉదాసీన వక్రరేఖ పరస్పరం ఖండించుకోవు. అంటే ఒకటి ఇలా ఈ విధంగా రావడం, ఇలా ఖండించుకోవన్నమాట. అలాగే ఉదాసీన వక్రరేఖలు ఏ అక్షాన్ని తాకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాసీన వక్రరేఖలు ఉన్నాయంటే ఇక్కడ ఈ ఈ ఇటు నుంచి ఇలా వచ్చి ఇలా తాకడం జరగదనమాట. అలాగే ఇక్కడి నుంచి ఇలా తాకడం కూడా జరగదు. ఉదాసీన వక్రరేఖ వాలు ఒకదానికి మరొకటి సమాంతరంగా ఉండవలసిన అవసరం లేదు. అంటే సమాంతరంగా అంటే ఇలా అన్నమాట. అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా కానీ, లేదా వై అక్షానికి సమాంతరంగా కానీ ఇలా ఉండడానికి వీలు లేదు. అది కొన్ని వస్తువుల విషయంలో కనిపిస్తుంది. కానీ అది ఉదాసీన వక్రరేఖ రూల్‌కి విరుద్ధం. 2 వస్తువులు సంపూర్ణ పూరకాలైతే ఉదాసీన వక్రరేఖ ఎల్ ఆకారంలో ఉంటుంది. 2 వస్తువులు సంపూర్ణ ప్రత్యామ్నాయాలైతే ఉదాసీన వక్రరేఖ రుణాత్మక వాలుతో సరళ రేఖ మాదిరిగా ఉంటుంది. ఓకేనా.
ఉదాసీన వక్రరేఖ రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. యెస్. రుణాత్మకమైనటువంటి కాలు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాటన్నింటిలో కూడా ఇక్కడ ఏబీసీడీ అనేటువంటి రేఖలున్నాయి. అంటే ఇక్కడ చూస్తే ఉదాసీన వక్రరేఖ ఎలా ఉంటుంది అంటే రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. మీరు రాసేటప్పుడు కూడా దీన్ని హెడ్డింగ్ తప్పనిసరిగా రాసి ఈ డయాగ్రామ్స్ మీరక్కడ చూయించాలి. ఓకే. ఇక్కడ చూడండి ఇదేంటి? ఇది రివర్స్‌గా ఉంది. ఇది ఉదాసీన వక్రరేఖకు కాదు. అలాగే ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది వై అక్షానికి సమాంతరంగా ఉంది. ఇవి 2 కూడా కావు. మళ్ళీ ఆ ధర్మాన్ని నెరవేర్చేటటువంటిది ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి చివరిది డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి పైనుంచి కిందికి వాలి ఉంది. అంటే రుణాత్మకం దీని వాలెక్క ఏంటి పైనుంచి కిందికొచ్చే కొలది రుణాత్మకం అయిపోతుంది కదా! ఆ విధంగా ఉంటుంది. ఇది ఉదాసీన వక్రరేఖలకు సంబంధించింది. ఓకే. ఇక్కడ చూస్తే లాస్ట్‌ది నేను ఇక్కడ టూకీగా చెప్తానిక్కడ. ఫస్ట్ ఏ ఉంది కదా! ఏ ఎందుకు కాదు అనేటువంటిది ఇక్కడ విషయం చెప్పాడు. ఉదాసీన వక్రరేఖ వాలు ఎడమ నుంచి కుడికి పైకి ధనాత్మక వాలు కలిగి ఉంది. ఓకే. ఏ, బి బిందువుల కన్నా ఎక్కువ తృప్తి లభిస్తున్నది. అయితే ఉదాసీన వక్రరేఖలపై ఉన్న అన్ని బిందువులు ఒకే తృప్తిని ఇవ్వాలి. ఎక్కడైనా సరే. ఒకే రకమైనటువంటి తృప్తినివ్వాలి. కానీ ఇక్కడ ఎక్కువ, తక్కువ తృప్తినిస్తాయి కాబట్టి ఇది వక్రరేఖ వాలు ధనాత్మక వాలుని కలిగి ఉండరాదు. ఈ విధంగా ఉండరాదనమాట. ఆ తర్వాత బి పటం చూస్తే ఉదాసీన వక్రరేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉందనుకుందాం. దానిపైన బి బిందువు, ఏ బిందువు వద్ద ఎక్కువ తృప్తి లభిస్తుంది. అయితే వక్రరేఖల ప్రకారం ఏంటి? ఒకే తృప్తి స్థాయిని ఇవ్వాలి. కానీ ఇది అలా ఇవ్వడం లేదు. సమాంతరంగా ఉండరాదు కాబట్టి. సి కూడా అంతే. ఓకే. సి ఏంటి? ఇది వై అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది కాదు. ఇక చివరికొస్తే డీలో చూపిన విధంగా వినియోగదారుడు ఏబి అనేటువంటిది. అంటే ఇక్కడ ఏ అది ఇక్కడ ఒకటి ఏ అండ్ బి ఉన్నాయి కదా! ఇవి యొక్క సంతృప్తి స్థాయిలనమాట. ఈ స్థాయిల దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది దాని యొక్క అది కరెక్ట్ అవుతుంది. ఓకే. ఏ నుంచి బికి మారుతున్నప్పుడు వినియోగదారుడు ఎక్స్ వస్తువులను ఎక్కువగా పొందటం, వై కోసం కోల్పోయే వై వస్తువులను తక్కువ పరిమాణంలో వదులుకుంటాడు. అందువల్ల ఉదాసీన వక్రరేఖలో డి పటంలో చూపిన విధంగా రుణాత్మక వాలు కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్. ఉదాసీన వక్రరేఖ మూల బిందువుకు కుంభాకారంలో ఉంటాయి అని చెప్పేసారు. యెస్. మూల బిందువుకు కుంభాకారం అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది కాదు. తర్వాత ఇది కాదు. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇలా వస్తుంది దాని గ్రాఫ్. ఇక్కడ డ్రా చేస్తాను. నేను ఇంతకు ముందే చూయించాను కదా! ఇది ఉదాసీన వక్రరేఖ అంటే ఇక కుంభాకారంగా ఉంది చూడండి. ఓకే. అది ఆ విధంగా ఉదాసీన వక్రరేఖ ఉంటుంది. ఇక ఉదాసీన వక్రరేఖ వాలు మూల బిందువు నుంచి కుడివైపుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ తృప్తినిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు తృప్తి ఎక్కువగా ఇక్కడ ఉంటుందా? లేకపోతే ఇక్కడ ఉంటుందా? అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే తక్కువ ధరకు ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ ధరకు ఇంకా కొన్ని ఎక్కువ వస్తువులు తీసుకోవడం జరుగుతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని నుంచి దీనికి కంపేర్ చేస్తే ఎక్కువ తృప్తి ఎక్కడంటే పైన ఉన్నటువంటి బిందువుల దగ్గర కనిపిస్తుంది. ఓకే. ఇది అన్నమాట. ఆ తర్వాత 2 ఉదాసీన వక్రరేఖల మధ్య ఉదాసీనత రేఖలు ఉండవచ్చును. యెస్. అంటే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది ఇలా ఉండొచ్చనమాట. ఉ ఉదాసీనత వక్రరేఖలకి ఇచ్చే సంఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. అవును. అంటే ఒకటి సి1, సి2, సి3 ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఉదాసీన వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు. స్పర్శించుకోవు కూడా. ఓకే. ఇలా ఖండించుకోవు, ఇలా స్పర్శించుకోవు. దేనికి అవి స్వతంత్రంగా ఉంటాయి. ఓకేనా? అదే ఉదాసీన వక్రరేఖ లక్షణం. ఉదాసీన వక్రరేఖలు ఏ అక్షాన్ని తాకవు. ఇక్కడ దీన్ని తాకడం కానీ, ఇక్కడ దీన్ని తాకడం కానీ ఇవి 2 కూడా తప్పు. కాబట్టి ఇది ఉదాసీన వక్రరేఖ కాదు. అలాగే ఉదాసీన వక్రరేఖలు మరొకటి సమాంతరంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే అన్ని ఇట్లే అని కాదు. ఇలా కూడా ఉండవచ్చు. అలాగే 2 వస్తువులు సంపూర్ణం పూరక వస్తువులైతే ఉదాసీన వక్రరేఖ ఎల్ ఆకారంలో ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఉదాసీన వక్రరేఖ. ఎప్పుడు అంటే సంపూర్ణ పూరక వస్తువులైతేనే చూడండి. సంపూర్ణ పూరక వస్తువులైనప్పుడు ఎల్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ మీకు పీజీ ఎంట్రన్స్‌లో కూడా ఇలాంటి క్వెషన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. 2 వస్తువులు మరి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలైతే ఏ విధంగా ఉంటుంది? అంటే అప్పుడు వక్రరేఖ వాలుతో సరళ రేఖలా ఉంటుంది. ఇగో ఇలా సరళ రేఖ. ఇది ఇక్కడ కనిపించేది సరళ రేఖ. డిమాండ్ రేఖ మాదిరి కనిపిస్తా ఉంటుంది. ఓకే. ఓకే. దీనినే మోనోమానియా అంటారు. ఇది కూడా గుర్తుంచుకోండి మంచి బిట్. ఇక నెక్స్ట్ క్షీణ ప్రతిస్థాపనోపాంత రేటు. ఇక్కడ డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే తను వస్తువుని అత్యధిక స్థాయిలో తృప్తి పొందడం కోసం ఒకటి వదులుకొని ఇంకొకటి తీసుకొని దానికి బదులు, దానికి బదులు, దానికి బదులు తీసుకుంటాడు.
ఉదాసీన వక్రరేఖ వాలు ఎడమ నుండి కుడికి కిందికి ఋణాత్మక వాలును కలిగి ఉండటమే కాకుండా అవి మూల బిందువుకు కుంభాకారంలో ఉంటాయి. ఉదాసీనత వక్రరేఖ పైన ఉన్న ప్రతి బిందువు ఎక్స్ అండ్ వై సముదాయం వినియోగదారునికి సమానమైన తృప్తిని ఇస్తాయి. అందువల్ల అన్ని సముదాయాల పట్ల వినియోగదారుడు ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంలో ఉండడానికి కారణం ఎంఆర్ఎస్ ఎక్స్‌వై క్షీణిస్తుండడం. అనగా ఎక్స్ వస్తువులను అదనంగా పొందే కొద్దీ కోల్పోయే వై వస్తువుల యొక్క సంఖ్య క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఎస్ ఎక్స్‌వై ఈక్వల్స్ టు మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్. దీన్ని డెల్టా లేదా చేంజ్ కూడా అని అంటారు. చేంజ్ వై, చేంజ్ ఎక్స్ అని కూడా. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత పరిమాణంలో తాను కోల్పోయాడు ప్రతిస్థాపన చేయడం ద్వారా అనేటువంటిది ఇక్కడ తెలుసు. ఏబీసీడీ అనేటువంటి సముదాయాలు ఇక్కడ తీసుకున్నారు గదా! అయితే ఎక్స్ వస్తువుతో వై వస్తువుతో కూడుకున్న ఈ సముదాయాలు ఏ నుండి ఈకి పోయే కొద్దీ ఎక్స్ వస్తువుల యొక్క కోసం కోల్పోయే వై వస్తువులలో తగ్గుదల కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి మొదటి స్థాయిలో ఇంత ఇది ప్రారంభపు ప్రతిస్థాపన. ఇది ఆ తర్వాత చూస్తే లాస్ట్‌కొచ్చేపాటికి క్షీణిస్తా ఉంది చూడండి. ఇది క్షీణించేటువంటి ప్రతిస్థాపన ఉపాంత రేటు. అంటే ఇంకోటి టేబుల్ ప్రకారంగా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏబీసీడీలు ఉన్నాయి కదా! ఏ కోసం ఎక్స్ వస్తువు 1 తీసుకున్నాడు. అయితే వై వస్తువులు 12 వస్తాయి. అయితే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వస్తువులు 2 తీసుకుంటే వై వస్తువులు 8 వస్తాయి. ఇక్కడ 3 తీసుకుంటే 5, 4 తీసుకుంటే 3, 5 తీసుకుంటే 2 ఇక్కడ క్షీణించింది చూడండి. అంటే వై కోసం ఇక్కడ ఎక్స్ కోసం వై ప్రతిస్థాపన చేస్తూ పోతూ ఉంటే చివరికి వచ్చేటువంటి ప్రయోజనం తగ్గుతా ఉంటుంది. అది. ఇక పట్టిక ఇదంతా మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలంతే. గ్రాఫ్ డ్రా చేయాలి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఎక్స్ అక్షం మీద ఏం చూయించారు, వై అక్షం మీద ఏం చూయించారు ఇదే చెప్తూ ఉండాలి ఇందులో. ఇక బడ్జెట్ రేఖ చూస్తే ఇది షార్ట్ క్వెషన్స్‌కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చెప్తాను. వాట్ ఈస్ బడ్జెట్ కాన్సెప్ట్ లైన్ అని అడుగుతాడు. సో, దాని గురించి చూద్దాం. ఫస్ట్ వినియోగదారుని సమతుల్యాన్ని అర్థం చేసుకోవడానికి బడ్జెట్ రేఖ భావన యొక్క పరిజ్ఞానం ఎంతో అవసరం. ఉదాసీనత వక్రరేఖ పటంలో అనేక ఉదాసీన వక్రరేఖలు ఉంటాయి. ఇవి మూల బిందువు నుండి కుడివైపుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ తృప్తినిస్తాయి. అయితే ఏ ఉదాసీనత వక్రరేఖపై వినియోగదారుడు సమతుల్యం పొందుతాడనేది అతని యొక్క ఆదాయం మరియు ఎక్స్‌వై వస్తువుల ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆపర్చునిటీ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవకాశ కారకాంశాలను తెలియజేసే రేఖను మనం బడ్జెట్ రేఖ అంటారు. ఇంకోటి పీజీ బిట్ చూడండి ఎంట్రన్స్‌ది. బడ్జెట్ రేఖ. అంటే ఇక్కడ అవకా కారకాంశాలను తెలియచేసేటువంటి రేఖను ఏమంటారంటే బడ్జెట్ రేఖ. బడ్జెట్ రేఖ ఏమిటిని తెలియచేస్తుందంటే అవకాశ కారకాలను తెలియచేస్తుంది. అలాగే ధర రేఖ లేదా వినియోగదారుడు పొందగలిగేటువంటి సముదాయాల రేఖ అని కూడా దీన్ని అంటారు. ఇక్కడ చూస్తే మనకు బడ్జెట్ రేఖ అంటే ఇంకా సింపుల్‌గా చెప్తాను. తన దగ్గర రూ. 10 ఉన్నాయి. రూ. 10 ఉన్నప్పుడు ఏ వస్తువులు ఎంత పరిమాణంలో కొంటాడని తెలియచేసేటువంటిదే ఇక్కడ బడ్జెట్ రేఖ. ఎక్కువ రేట్ ఉన్నటువంటి వాటిని తక్కువ కొంటాడు. తక్కువ రేట్ ఉన్నటువంటి వాటిని ఎక్కువ కొంటాడు. అలాంటి విషయాలు తెలియచేసేటువంటిదే బడ్జెట్ రేఖ. బడ్జెట్ అంటే ఏం లేదు తన యొక్క ఆదాయాన్ని బట్టి చేస్తాడు. ఇప్పుడు చూడండి ఏదైనా ఫంక్షన్ చేద్దామంటే చేతిలో బడ్జెట్ లేదు అంటారు. నథింగ్ బట్ ఫినాన్స్ లేదా డబ్బులు అని చెప్పేసి. ఇక్కడ మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి బి నుంచి ఎల్ వరకు ఇక్కడ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి ఎక్స్ వస్తువులున్నాయి, వై వస్తువులున్నాయి. వై వస్తువుల ధర రూ. 9 ఉందనుకుందాం. ఓకే. రూ. 9 ఉన్నప్పుడు ఇగో ఎన్ని కొన్నాడంటే ఒకటే కొన్నాడు. అలాగే దీని రేటు ఇంకా తగ్గింది. రూ. 8 అయింది. రూ. 8 అయితే ఎన్ని కొన్నాడంటే 2 కొన్నాడు. ఇలా ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో, తగ్గుతా ఉంటుందో అలా ఇలా చేసుకుంటూ పోతాడు. చివరికి ఎక్కువ రేటుకు కొనాల్సినటువంటి వాటిని తక్కువ రేటుకి కొంటాడు. ఓకే. తక్కువ రేట్ ఉన్న వాటిని ఎక్కువగా కొంటాడు. ఓకే. వీటన్నింటిని ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతా పోతే ఏమవుతుందంటే అది ఒక బడ్జెట్ రేఖ అవుతుంది. అంతే ఇక్కడ. దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇక్కడంతా కూడా ఎక్స్‌ప్లనేషనే ఉంది ఈ పారాగ్రాఫ్‌లో. మీరు వీలైతే స్క్రీన్ పాజ్ చేసి ఆ టెక్స్ట్ చదువుకోండి. పెద్దగా లెటర్సే ఇచ్చాను కాబట్టి. ఓకే. ఇది బడ్జెట్ రేఖ. బడ్జెట్ రేఖ వాలు మరియు 2 వస్తువుల ధరల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చాడు. జస్ట్ మీరు చూడండి చాలు. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఓకే. తర్వాత వినియోగదారుని సమతుల్యం. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే వినియోగదారుడు ఎక్కడ తను సమతుల్యం పొందుతాడు, ఎక్కడ తృప్తి పొందుతాడో అక్కడే సమతుల్యానికి వస్తాడు. అంటే సమతుల్యం అంటే ఇక్కడ డిమాండ్, సప్లై 2 కూడా సాటిస్ఫై చేయాలి. అలాగే తన ఆదాయం అక్కడ ధర కూడా తనకు నచ్చినట్లు ఉండాలి. అప్పుడే తను సాటిస్ఫై అవుతాడు. ఓకే. వినియోగదారుడు సమతుల్యం వినియోగదారుడు గరిష్ట తృప్తిని పొందే స్థితిని తెలుపుతుంది. వినియోగదారుని సమతుల్యం దేన్ని తెలియజేస్తుంది అంటే గరిష్టంగా పొందేటువంటి తృప్తి యొక్క స్థితిని తెలియజేస్తుంది.
అయితే ఇక్కడ వినియోగదారుని సమతుల్యం దేని ద్వారా తెలుసుకోవచ్చంటే, ఉదాసీన వక్రరేఖ పటం మరియు బడ్జెట్ రేఖ కలిపి అధ్యయనం చేయడం ద్వారా వినియోగదారుని గరిష్ట తృప్తిని ఎట్లా సాధిస్తాడో తెలుసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఉదాసీన వక్రరేఖ పటంలో ఎడమ వైపు ఉన్న ఉదాసీన వక్రరేఖ కంటే కుడివైపు ఉన్న ఉదాసీన వక్రరేఖలు ఎక్కువ తృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు తన బడ్జెట్ పరిమితికి లోబడి సాధ్యమైనంత వరకు కుడివైపు ఉన్న ఉదాసీన వక్రరేఖపై వినియోగించడానికి ప్రయత్నిస్తాడు. ఓకే. ఇప్పుడు గ్రాఫ్‌లో చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చూడండి ఇదన్నమాట. సో, ఇక్కడ ఒకటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉంది. కానీ తను ఎక్కువగా ఎక్కడ సాటిస్ఫాక్షన్ పొందాడు అంటే, ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ రేఖ మీద. అంటే ఐసీ2 రేఖ ఏదైతే తన ఆదాయ రేఖ ఉందో, అక్కడ తను ఈ బిందువు దగ్గర సాటిస్ఫాక్షన్ పొందాడు. తృప్తిని పొందాడు. సమతౌల్యం పొందాడు అని. ఇక్కడ మరి ఇక్కడెందుకు పొందలేదంటే, ఇక్కడ సరిపోలేదు. ఇక్కడ సరిపోలేదు. కాబట్టి అంటే ఇక్కడ ఎన్ వస్తువులు మరియు ఎం వస్తువులు. ఇక్కడ ఓఎన్ పరిమాణంలో వై వస్తువులను, ఓఎం పరిమాణంలో ఎక్స్ వస్తువులను తను పొందడం ద్వారా తనిక్కడ సమతౌల్యం పొందాడు. మరి ఇక్కడ ఎందుకు కాలేదంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఓఏ వస్తువులకు ఓఏ వస్తువులు ఇక్కడ తీసుకుంటే తనకిక్కడ ఎంత పరిమాణంలో వస్తున్నాయంటే ఓబీ పరిమాణంలో వస్తున్నాయి. తనకు ఇది సాటిస్ఫాక్షన్ లేదిక్కడ. అలాగే ఐసీ3 దగ్గర కూడా హెచ్ దగ్గర తను సంతృప్తిని పొందాడు. ఓకే. ఇది. ఆ తర్వాత ధర వినియోగ రేఖ గురించి రాయండి అని ఒక క్వెషన్ అడుగుతారు. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అని. వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి ఎక్స్‌వై వస్తువుల ధరలో మార్పు వచ్చినప్పుడు అతను కొనుగోలులో వచ్చేటువంటి మార్పును ధర ప్రభావం అంటారు. అంటే ఇక్కడ చూడండి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ 2 వస్తువుల ధరలో మార్పొస్తుంది. అప్పుడు తను చేసేటువంటి బిహేవియర్ ఏ విధంగా ఉందో తెలియచేసేది ధర ప్రభావం అంటారు. ఎలా అంటే ఇప్పుడు 2 సబ్బులు ఉన్నాయనుకుందాం. లేదా ఒకటి పేస్ట్, ఒకటి సబ్బు. లేదా 2 సబ్బులు తీసుకుందాం క్లియర్‌గా ఉంటుంది. ఒక ఎక్స్ వస్తువు తర్వాత ఎక్స్ సబ్బు, వై సబ్బు ఉంది. ఎక్స్ సబ్బు రూ. 20 ఉండింది. ఒక్కసారిగా రూ. 15కొచ్చింది. వై సబ్బు రూ. 18 ఉంది. అప్పుడు ఏది కొంటాడు జనరల్‌గా? రూ. 15 సబ్బు. ఎందుకంటే అది రూ. 20ది రూ. 15కే వస్తుంది కాబట్టి. ఇక్కడ వై వస్తువు ధర స్థిరంగా ఉండి, ఎక్స్ వస్తువు ధరలో మాత్రమే మార్పు వచ్చిందనుకుందాం. అప్పుడేంటి? ఎక్స్ ధర తగ్గడం, ఆ మేరకు వినియోగదారుని నిజ ఆదాయం పెరగడం వల్ల వినియోగదారుడు ఎక్కువ ఎక్స్ వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఎందుకంటే వై వస్తువులు తక్కువ చేంజ్ వచ్చింది. ఎక్స్ వస్తువుల్లో ఎక్కువ చేంజ్ వచ్చింది కాబట్టి ఏదైతే ఎక్కువ ధర తగ్గిందో దాని వైపే తను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందువల్లే బడ్జెట్ రేఖలో మార్పులు అనేటివి వస్తాయి. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ చూడండి తన యొక్క ఎక్స్ వస్తువు పరిమాణం ఈ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ వై వస్తువులు, ఇక్కడ ఎక్స్ వస్తువులు ఇచ్చారు. కిందికి వాలి ఉండే ధర వినియోగ రేఖ. ఇక్కడి తన ఆదాయం స్థిరంగా ఉంది. వస్తువులలో మాత్రం చేంజెస్ వస్తా ఉన్నాయి. ఓకే. అంటే ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4 ఇలా మార్పులు వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే తను మార్చుతాడు. తన యొక్క సాటిస్ఫాక్షన్ రేటు మార్చుకొని వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే క్యూ దగ్గర, ఆర్ దగ్గర, ఎస్ దగ్గర, టీ దగ్గర తను సమతౌల్యం పొందుతాడు. అంటే ఈ ధరల దగ్గర తను ఆ వస్తువులు కొనడానికి ఇష్టపడతాడు. ఓకే. ఇక్కడ ఈ బిందువులను మనం ఇక్కడ ధర ప్రభావ రేఖలు లేదా ధర వినియోగ రేఖలని పిలుస్తాం. ఆ తర్వాత ఇంక కొన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. పైకి వాలి ఉండేటువంటి వినియోగ రేఖ. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది పైకి. ఆ తర్వాత కిందికి ఆహ్, వెనుకకు వాలి ఉన్నటువంటివి. ఇగో ఇలా వాలి ఉంది చూడండి. ఇది ఇలా వచ్చి ఇలా వాలింది వెనక్కి. అది ఆ రేఖ. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు పాజ్ చేసి చూసుకోండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను దీన్ని ఆపేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో నేను చేస్తాను మిగతా టాపిక్. ఇక్కడ క్షితిజ సమాంతరంగా అంటే తన యొక్క ధర రేఖ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే వాలును కలిగి ఉండే ధర వినియోగ రేఖ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఉదాసీన వక్రరేఖ డిమాండ్ రేఖను రాబట్టడం. ఈ వక్రరేఖలు ఏ విధంగా రాబట్టాలంటే డిమాండ్ రేఖ సహాయంతో రాబట్టడం. ఇండిఫరెన్సెస్ కర్వ్స్ డిరైవేషన్ ఆఫ్ డిమాండ్ కర్వ్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ఒక వినియోగదారుని ఆదాయం, దానికి సంబంధిత వస్తువుల ధరలు మరియు అభిరుచులు స్థిరంగా ఉన్నాయని భావించి, ఆ వస్తువుల వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో లేదా డిమాండ్ చేయబడుతుందో
డిమాండ్ రేఖ తెలియజేస్తుంది. అనగా ఒక వస్తు ధరకు మరియు దాని యొక్క డిమాండ్‌కు పరిమాణం మధ్య గల సంబంధాన్ని డిమాండ్ రేఖ వివరిస్తుంది. ఉదాసీన వక్రరేఖ విశ్లేషణలో ధర, వినియోగ రేఖ ద్వారా డిమాండ్ రేఖను ఎట్లా రాబట్టవచ్చో మనం ఇంతకుముందు చూసాం. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిక్చర్‌లో మనం క్లియర్‌గా చూడొచ్చు. ఇది చూస్తే ఇది ఉదాసీన వక్రరేఖలు తెలియచేస్తుంది. ఓకే. అయితే ఇక్కడ తను పొందినటువంటి ఈ తృప్తులు ఉన్నాయి కదా! ఈ స్థాయిల నుంచి మనం నేరుగా కిందికి ఆ ఎక్స్ అక్షం నుంచి మనం కిందికి గీసుకొని, ఈ విధంగా ఆ పాయింట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే, అది ఇక్కడ మనం ధర రేఖను పొందగలగొచ్చు. అంటే డిమాండ్ రేఖను పొందవచ్చు ఇక్కడ. ఈ విధంగా. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఉదాసీన వక్రరేఖల సహాయంతో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కదా! Q1, Q2, Q3, Q4. ఇప్పుడు చూస్తే ఒక వస్తువు యొక్క పరిమాణం ఎంత? ఒక వస్తువు ధర ఎంత ఉంది? రూ. 15 అనుకుందాం. రూ. 15 ఉన్నప్పుడు ఓకే. ఎంత కొన్నాడు? Q1 పరిమాణంలో. అలాగే అది తగ్గింది రూ. 10కి Q2 పరిమాణం. ఇంకా తగ్గింది రూ. 7కు ఇంకా Q3 పరిమాణం కొన్నాడు. అయితే ఈ విధంగా తన యొక్క ఇక్కడ పీసీసీ కర్వ్ అనేటువంటిది ఈ విధంగా వెళ్తా ఉంది. బడ్జెట్ రేఖ. అయితే దీనికి కింద ఇలాగే వచ్చేస్తాయి. అంటే ఎంత పరిమాణంలో కొన్నాడు ఏంటనేది చూస్తే రూ. 15 దగ్గర కే పరిమాణంలో కొన్నాడు. అంటే రూ. 15కి ఓఏ పరిమాణం, అలాగే రూ. 10కి ఓబీ పరిమాణం, అలాగే 7.5 ఎస్ పరిమాణం, రూ. 6కి ఓడి పరిమాణంలో దీన్ని కొన్నాడు. ఇలా కొన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి ధరల రేఖలన్నిటిని మనం కలుపుతూ వెళ్తే ఇక్కడ ఏమొస్తుందంటే డిమాండ్ రేఖ వస్తుంది. అంతే. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖ ఉంది కదా! ఇలా. అంటే కే, ఎల్, ఎస్, టి ఈ రేఖలు కలపగా ఈ విధమైనటువంటి రేఖ వస్తుంది. దీన్ని మనం ఇక్కడ డిమాండ్ రేఖ అని అంటారు. దీన్ని మనం ఈ చివర డి, ఈ చివర డి అని రాసి చూయించాలి ఎగ్జామ్‌లో. ఉదాసీనత వక్రరేఖలు గిఫెన్ వస్తువుల డిమాండ్ రేఖను రాబట్టడం. డిరైవింగ్ డిమాండ్ కర్వ్ ఫర్ ఏ గిఫెన్ గూడ్. ఇక్కడ గిఫెన్ వస్తువులు అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ జనరల్‌గా చూస్తే మనకు ధరలో మార్పు వల్ల కలిగేటువంటి ఆదాయ ప్రభావం మరియు ప్రత్యామ్నాయ ప్రభావం అనేటువంటి 2 కారణాల వల్ల డిమాండ్ రేఖ రుణాత్మక వాలును అనగా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. వస్తువు ధర పడిపోయినప్పుడు సాధారణంగా ఆదాయ ప్రభావం మరియు ప్రత్యామ్నాయ ప్రభావాలు 2 ఆ వస్తువు పరిమాణం పెంచే దిశగా పనిచేస్తాయి. అందువల్ల డిమాండ్ రేఖ వాలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అయితే గిఫెన్ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది. ఇదేమో సాధారణమైనటువంటిది. ఇక్కడ చూస్తే డిఫరెంట్‌గా ఉంది చూడండి. ఎక్స్‌రే డాట్స్ ఉన్నాయి కదా! అది. గిఫెన్ వస్తువుల ప్రభావం విషయంలో రుణాత్మకంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తు ప్రభావానికి వ్యతిరేక దిశలో పనిచేసి, ప్రత్యామ్నాయ ప్రభావాన్ని అధిగమిస్తుంది. గిఫెన్ వస్తువు ధర పడిపోయినప్పుడు దాని పరిమాణం తగ్గుతుంది. అందువల్ల గిఫెన్ వస్తువుల డిమాండ్ రేఖ వాలు ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. అలాగే గిఫెన్ వస్తువు యొక్క డిమాండ్ రేఖను ఎట్లా రాబట్టవచ్చో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి కుడి నుంచి ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది చూడండి. జనరల్‌గా డిమాండ్ రేఖ ఏంటి? ఇలా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. అంటే డిమాండ్ రేఖ ఈ విధంగా ఉండాలి. కానీ ఇక్కడ గిఫెన్ వస్తువు యొక్క రేఖ ఏ విధంగా ఉందంటే మూల బిందువు నుంచి ఇలా వెళ్ళింది. ఓకేనా? ఇది గిఫెన్ వస్తువులంటే అసలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వస్తువులుంటాయి. ఎప్పుడైతే ధర పెరిగిందో వాటిని తక్కువ కొంటారు. అయితే ధర తగ్గిందనుకోండి ఎక్కువ కొంటారు. ఈ విధంగా ఉంటే జనరల్‌గా మార్కెట్‌లో. అయితే కొన్ని సార్లేంటంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. అలాంటి వస్తువులను ఇక్కడ గిఫెన్ వస్తువులని అంటారు. ఇక్కడ ఈ వివిధ బడ్జెట్ రేఖలతో పాటు వివిధ ధరలను కూడా చూపించడం జరిగింది ఇందులో. అంటే కేఎల్‌పి అలాంటివన్నమాట ఇక్కడ. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్‌కనేది క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు గమనించండి. లేదంటే షార్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ PL1 పై వినియోగదారుడు ధర వినియోగ రేఖ వక్రరేఖ PCCపై Q1 సమతౌల్యంలో ఉన్నాడు. వస్తువును OM పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు. అదే ఇక్కడ. నేను ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో చెప్పాను కదా! ఇక్కడ OM వస్తువులు, OM2, OM3 ఈ విధంగా. ఈ పరిమాణంలో తను కొన్నటువంటి వాటిని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. మీరొకసారి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా వస్తుంది. అంటే ఈ డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. పైన ఈ విధంగా ఉండాలి. అంటే తన యొక్క వస్తువుల ఏ విధంగా తను ప్రతిస్థాపన చేస్తూ ఉదాసీనత వక్రరేఖ ద్వారా తను డిమాండ్ రేఖ తను చేసినటువంటి
కొనుగోలు ద్వారా డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టాము? తను తక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ, ఎక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ ఏ విధంగా కొని దాన్ని ఈ విధంగా మార్చాడో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలిక్కడ. తర్వాత ప్రత్యామ్నాయ ప్రభావం హిక్స్. ఈ టాపిక్‌ని నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. మీరేం చేస్తారంటే మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో ఎలా నచ్చిందా? లేదా మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందా? లేదా? ఇలాంటి వీడియో చేయాలా? వద్దా? అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు యూజ్‌ఫుల్ అయిందా? అనేటువంటి విషయం కూడా పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.